డియర్ ఫ్రెండ్స్, మెదక్లోని ఆర్డినర్స్ ఫ్యాక్టరీలో ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు. మెదక్ ఆర్డినర్స్ ఫ్యాక్టరీలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితర రంగాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఉద్యోగాలు ఇందులో ఉన్నవి. వీటిని చేయడానికి సంబంధించి వివరాలను మనం చూసినట్టయితే ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ మెషిన్ టూల్ ప్రొప్రైటరీ ఫ్యాక్టరీ, ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, దీనికి సంబంధించి నోటిఫికేషన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో మీరు చూసినట్టయితే మెకానికల్ 7 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్. ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, ఓబీసీ 3 ఉంది, ఎస్సీ 1, మొత్తం 12 ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ 2 ఓపెన్లో ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 3 ఉన్నాయి ఓపెన్లో, సివిల్లో 2 ఉన్నాయి అన్రిజర్వ్డ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 ఉన్నాయి అన్రిజర్వ్డ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 2 ఉన్నవి అన్రిజర్వ్డ్, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ 2 ఉన్నవి అన్రిజర్వ్డ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 ఉన్నవి అన్రిజర్వ్డ్. దీనికి సంబంధించిన జీతభత్యాలు 47,610 రూపాయలు, బేసిక్ పే 30,000, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% బేసిక్ పే మీద ఇది 900 రూపాయలు పెరగడం జరుగుతుంది. ఇకపోతే డిప్లొమో, అంటే ఇవి బీటెక్ చేసిన వాళ్ళకి సంబంధించినటువంటివి. అయితే ఇక డిప్లొమో చేసిన వాళ్ళకు సంబంధించి చూసినట్టయితే ఎలక్ట్రికల్ అన్రిజర్వ్ 2, మొత్తం 2, ఎలక్ట్రానిక్స్ అన్రిజర్వ్ 4, ఎస్సీ 1, ఎస్టీ 1, మొత్తం 6, సిఎన్సి ఆపరేటర్ అన్రిజర్వ్డ్ 10, ఎస్సీ 2, ఎస్టీ 4, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, మొత్తం 20 ఉన్నాయి. క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్ అన్రిజర్వ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్రిజర్వ్ 2, టూల్ డిజైన్ అన్రిజర్వ్. దీనికి 37,201 బేసిక్ రూపాయలు వస్తాయి. దీనికి బేసిక్ వచ్చేసి 23,000, యాన్యువల్ ఇంక్రీజింగ్ 3%, అంటే 690 రూపీస్ పెరుగుతాయి. ఇక అసిస్టెంట్, దీనికి సంబంధించి స్టోర్ ఎంఎం ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 37,201 శాలరీ ఉంటుంది, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. దీని పేమెంట్ వచ్చేసి 37,201, 23,000 బేసిక్, 3% పెరుగుతుంది, 690 రూపాయలు. జూనియర్ టెక్నీషియన్ నేమ్ ద పోస్ట్, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ 34,227. దీనికి సంబంధించి ఓపెన్లో 3, ఎస్టీలో 1, మొత్తం 4 ఉన్నాయి. గ్రైండర్ 6 ఓపెన్లో, 1 ఎస్సీ, 2 ఎస్టీ, 1 ఓబీసీ, మొత్తం 10 ఉన్నాయి. ఇక మిల్ రైట్, దీనికి సంబంధించి ఓపెన్ 4 మరియు ఎస్టీ 1, మొత్తం 5. ఓపెన్లో 58 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో 5 పోస్టులు ఉన్నాయి, 12 పోస్టులు ఎస్టీలో ఉన్నాయి, 5 ఓసీలో ఉన్నాయి, 1 ఈడబ్ల్యూఎస్, మొత్తం 81 పోస్టులు. మొత్తం కలుపుకుంటే 81 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ 81 పోస్టుల నోటిఫికేషన్ సంబంధించి జూనియర్ మేనేజర్ సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చర్ ఇంజనీరింగ్. సెకండ్, జూనియర్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్. జూనియర్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్. జూనియర్ మేనేజర్ సివిల్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ సివిల్, అంటే ఇవన్నీ కూడా బీటెక్. జూనియర్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే బీటెక్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ ఎంసీఏ విత్ ఫస్ట్ క్లాస్, ఇవన్నీ బీటెక్తోనే ఉన్నాయి. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్
దీనికి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ అంటే ఎంకామ్ ఆర్ ఎంఏ ఎకనామిక్స్, మెంబర్షిప్ ఎట్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా, మెంబర్షిప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ CAICWA కానీ లేదా MBA కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ బిజినెస్ ఎకనామిక్స్ విత్ ద ఫస్ట్ క్లాస్. జూనియర్ మేనేజర్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ అండ్ టెక్నాలజీ విత్ ద 2 years ఫుల్ టైమ్ MBA చేసిన వాళ్ళకి ఇది అవకాశం. ఇకపోతే జూనియర్ మేనేజర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఇక డిప్లొమా ఇన్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ అంటే ఇది బీటెక్ చేసిన వాళ్ళకు. ఇకపోతే 10వ దానికి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ టెక్నీషియన్ ONC, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, టూల్ అండ్ డై మేకింగ్ విత్ ద NEAC NTC మెషనిస్ట్, డిప్లొమా టెక్నీషియన్ క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్. ఇతనికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ పోస్ట్ డిప్లొమా సర్టిఫికేట్ విత్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్పెక్షన్ క్వాలిటీ కంట్రోలర్. ఇక డిప్లొమా ఇన్ మెటలర్జీ విత్ సర్టిఫికేట్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ in industrial radiology of level of conducting the sustainable authorities like the NIST Mumbai are requested. Diploma in technician information technology, BCA, BSc computer science, information technology, computer applications, diploma in information technology or computer science in the with certificate in computer programming language C, C++ and Java. Diploma technician controller tool design, diploma mechanical engineering and tool and design, assistant store and MMS procurement, first class degree with the latest 1 year diploma in material management, supply chain management recognized by Indian Institute of Material Management, knowledge of MS Office, junior technician electrician, NEAC NTC electrician or power electrician, junior technician NEAC NTC mechanic machinist grinder, junior technician NEAC NTC millwright technician, machine tool maintenance, machine advanced machine tool management, machine మెయింటెనెన్స్, వీటికి సంబంధించి చేసి ఉండాలి. వీటికి సంబంధించినటువంటి ఎక్కడైనా చేసిన వాళ్ళు NOC తీసుకొని కూడా వేరే ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇందులో చేరవచ్చు. ఇకపోతే ఈ క్వాలిఫికేషన్ సంబంధించి BE బీటెక్ ఈ స్ట్రీమ్లో చదివి ఉండాలి, ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి. డిస్టెన్స్ మోడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 10+2+4 ఆర్ 10+2+5 సిస్టంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే 5 years డిగ్రీ కూడా బీటెక్లో ఉంటుంది కనుక, అంటే విత్ PG ఉంటుంది, వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ. వీటికి సంబంధించి BA BCom BSc రెగ్యులర్ ఫుల్ టైం 10+2+3 మోడ్ లేదా 10+2+4 మోడ్లో కూడా చదివిన వాళ్ళు 10+2+5 మోడ్లో కూడా చదివి ఉండొచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే PG MA MSc MCom సంబంధించి MBA PG DPM అండ్ IR మాస్టర్ మెయిన్ రెగ్యులర్ అంటే ఫుల్ టైంతో చేసి ఉండాలి. 10+2+4+2+ ఆర్ 10+2+5+2 సిస్టంలో క్వాలిఫై ఉండాలి. ఇక డిప్లొమా would mean regular full-time diploma in engineering technology acquired from the recognized universities and NTC NCA కి సంబంధించి కూడా సేమ్ నిబంధనలు వర్తిస్తాయి. ఇది యాజ్ ఫర్ ద 25/5/2015 ఇచ్చినటువంటి డేటెడ్ జీవోని అనుసరించి డిసిప్లినరీ దాని ప్రకారం ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి నాట్ ఎక్స్టెండెడ్ 28 years దాటి ఉండకూడదు. అప్పర్ ఏజ్ లిమిట్ 3 years ఎగ్జంప్షన్ ఫర్ ద OBC నాన్ క్రిమినల్ వాళ్ళకి, 5 years ఎగ్జంప్షన్ SC ST క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే OBCలకి 3 సంవత్సరాలు, SC STలకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకి రిలాక్సేషన్ మ్యాక్సిమం 7 years ఉంటుంది. ఎవరైతే అప్లికేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కెన్ కేటగిరైజ్ షెల్ నాట్ బి ఎక్సీడెడ్ 55 years. ఈ విధంగా మనము చూడవచ్చు. దీనికి సంబంధించిన సాలరీ బేసెస్ కూడా ఇలా ఉన్నాయి. ఈ
30,000 సాలరీ ఉంటుంది బేసిక్. దీనికి 13,100 డిఏ కలుస్తుంది, 1,500 రూపాయలు స్పెషల్ అలవెన్స్ కలిస్తాయి, 3,000 రూపాయలు కలిస్తాయి. కానీ ఇవి 3,000 రూపాయలు ఇన్సూరెన్స్ కోసము, అగ్రికల్చర్ బెనిఫిట్స్ కోసం కట్టబడుతుంది. 47,610లో మీకు రావాల్సింది 34,610 మాత్రమే వస్తుంది. డిప్లొమా టెక్నీషియన్ కూడా 23,000 బేసిక్, 10,500 ఒకటి ఐడిఏ, 1,150 రూపాయలు స్పెషల్ అలవెన్స్, 3,000 రూపాయలు. ఈ 3,000 రూపాయలు ఇన్సూరెన్స్ మిగతా వాటికి వెళ్తాయి. ఇకపోతే అసిస్టెంట్కి సంబంధించి కూడా 37,210లో 34,210 వస్తుంది. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ కూడా 34,210 వస్తే 31,2,200 వస్తుంది. ఈ విధంగా ఈ 3,000 అనేటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ మిగతా వాటికి పిఎఫ్ షెల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద స్టాషనరీ మినిమం వేజేజ్ సీలింగ్ డిడక్టెడ్ బై ద ఈపీఈఓ, అంటే మీకు ఈపీఎఫ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎక్స్టెన్షన్ అనేటువంటిది 1 ఇయర్ నుండి 6 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు మీకు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఈ విధంగా ఎన్ని రోజులు అనేటువంటిది చెప్పబడదు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూ, రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ మెథడ్స్ క్వాలిఫైడ్ అండ్ ఎక్సెప్టర్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం చూసుకోవచ్చు. ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీలకి మినిమం 65 మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. కానీ ఎస్సీ ఎస్టీలు 55%తో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది రిలాక్సేషన్స్ అండి. రిలాక్సేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో మాత్రము మనము పాటించాల్సిన ధర్మాన్ని పాటించాల్సిందే. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యోగం చేసే వారి మీద నిఘా అయితే ఉంటుంది. ఇది భారత్ హెవీ మెషిన్ సంబంధించి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఏవిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలంటే మీకు చూడొచ్చు, ఆఫ్లైన్ మాత్రమే ఇది అప్లై చేయడానికి ఉంటుంది. ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రాపర్టీ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబా డిస్ట్రిక్ట్, థానే, మహారాష్ట్ర, ఇక్కడికి చేరేట్టుగా వీళ్ళు చేసుకోవాల్సింది. పోస్ట్ ఈ డేట్ ఇది రాయాలి. కైండ్లీ మెన్షన్ అడ్వర్టైజ్ నెంబర్ EN 2553 డేటెడ్ 21/09/2029. 12వ తేదీ వరకు మనకు ఎలిజిబిలిటీ ఉందంటే అక్టోబర్ 12వ తేదీ వరకు మనము దీన్ని వాళ్ళకు సబ్మిషన్ చేయాలి. ఈ ఫామ్ వాళ్ళకు చేరాల్సి ఉంటుంది. అంటే 9 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు మెయింటైన్డ్ ఈ మెయిల్ ద్వారా వాళ్ళను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు తప్పకుండా ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. మీకు సంబంధించినటువంటి ఈ ఫామ్ని నింపి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ను ఫిల్ చేసి దీన్ని ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. వారు అన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు రిటర్న్ సంబంధించి కానీ ఇంటర్వ్యూకి కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. అదర్వైజ్ ద కండిషన్స్, మెడికల్ కండిషన్స్, వెరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ యాక్టివిటీ, లయబిలిటీ ఆఫ్ సర్వీస్, ఇవన్నిటిని కూడా అవర్స్ ఆఫ్ వర్క్స్ అనేటువంటిది కూడా మీకు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రతిదానికి ఒక రూరల్ కండిషన్ ఉంటుంది. హాలిడేస్, బ్యాలెన్స్ ఆఫ్ లీవ్స్, దీనికి సంబంధించి కూడా మీకు ఫిక్సేషన్గా ఉంటుంది. వీటన్నిటిని చూసుకొని చేయండి. తప్పకుండా ఇది మీకు 5 నుండి 10 ఏళ్ళు కంటిన్యూషన్లో ఉంటుంది. ఎవరు శాశ్వతంగా ఉద్యోగం చేయరు కనుక మీకు అవకాశం ఉంది కనుక మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఈ వెహికల్కి సంబంధించి ఎగ్జామ్ ఫీ ఇవన్నీ కూడా ఇందులో ఫిల్ చేయాలి. ఎక్కడ మనం రాయాల్సినటువంటి మీ ఏ స్టేట్ రాయాలి, తెలంగాణ ఇవన్నీ ఈ లిమిటెడ్కి సంబంధించి ఇవన్నీ ఇలా రాయాలి. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు రాయాలి. దీనికి సంబంధించి కన్ఫర్మ్ అనే బటన్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో చేయాలి, ఫిజికల్గా కూడా దీన్ని సబ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక ఆల్ ద ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ వెబ్సైట్ SBIలోకి వెళ్ళి దీనికి ఫీజు అంతా ఇదన్నీ ఫిల్ చేసి దీంట్లో అది చేసిన తర్వాత 300 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పే చేసిన తర్వాత వచ్చిన ఛానల్ను ఇంతకుముందు మనం చూసినటువంటి అప్లికేషన్ ఫామ్కు జత చేసి కావాల్సినటువంటి సర్టిఫికెట్లను ఇదిగో ఈ సర్టిఫికెట్ను ఈ అప్లికేషన్ ఫామ్లన్నీ పూర్తి చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరో మంచి అవకాశంతో మీ ముందుకు వస్తాను. మీ కురపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ
మీ జీతభత్యాలు మంచిగా ఉండాలని, సెంట్రల్ గవర్నమెంట్లో మీకు చాలా అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.